కడప జిల్లా చెన్నూరు మండలం పాలెంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను తిరుపతి జీవకొనకు చెందిన హర్షవర్ధన్, కిషోర్, సాయి సుధీర్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. ఎర్టిగా కారులో ఉన్నవారికి ఎయిర్ బ్యాగులు తెచ్చుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత అర్ధరాత్రి సమయంలో కూడా పూర్తిస్థాయిలో 2 వాహనాలు ఢీకొట్టిన ఘటన అయితే కనుక ముగ్గురు విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో మృతి చెందారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత అర్ధరాత్రి కడప నగర సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పాలంపల్లి టోల్ గేట్ వద్ద అయితే కనుక ఒక ఇనోవా కారు, మరోపక్క షిఫ్ట్ కారు 2 కూడా ఢీకొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇనోవా కారు కూడా పూర్తిస్థాయిలో ఇటు తిరుపతి నుంచి వస్తున్నది, అలాగే మరోపక్క షిఫ్ట్ కారు కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి కూడా తిరుపతి వెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒక్కసారిగా అతివేగంగా రావడంతో కూడా గుద్దుకోవడం జరిగింది. అయితే షిఫ్ట్ కారులో ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికక్కడికి మృతి చెందడం జరిగింది. వీళ్ళని కూడా ఏదైతే కడప రిమ్స్ మార్చురీకి కూడా వాళ్ళని తరలించడం జరిగింది. అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కడప రిమ్స్ లో వాళ్ళందరూ కూడా శస్త్రచికిత్స అందిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరైతే మృతులు ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురు కూడా తిరుపతి పట్టణానికి సంబంధించి జీవకోణకు చెందినటువంటి హర్షవర్ధన్, అలాగే కిషోర్, అలాగే కన్నీ రెడ్డిలు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి సంఘటనా స్థలం చేరుకొని ఏదైతే 2 వాహనాలు గుద్దుకొని రోడ్డు అడ్డంగా ఉన్నాయో రోడ్డును క్లియర్ కూడా చేయడం జరిగింది. క్లియర్ అనంతరం కూడా వాహనాలకు రాకపోకలు కూడా అంతరాయం లేకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా శస్త్రచికిత్స అందించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సుధీర్.